ಪ್ರೇಮಿಸలేదు ಅನ್ನಂತೆ ನೀವೇನೋ ಚಿಂತೆ ಮಾಡಬೇಡಿ, మీరేం చింతించకండి. ಅವ್ರು ಪ್ರೀತಿ ಮಾಡಿಲ್ಲ ಅಂತ ಅಂದಾಗ, వాళ్ళు ప్రేమించలేదు అన్న ಅಯ್ಯೋ ಅವ್ರು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಅಂದಾಗಲೇ, అయ్యో వాళ్ళు ప్రేమించడం లేదే అని అంటున్నా ఉన్నప్పుడే, ನೀವ್ ಹೇಳ್ತಾ ಇರುವಾಗಲೇ అంటూ ఉండగానే ದೇವರು ನಿಮ್ಮ ಸಮೀಪಕ್ಕೆ ಬಂದು దేవుని సమీపానికి వచ్చి ಆತನು ಅಧಿಕವಾದ ಪ್ರೀತಿಯನ್ನ, ఆయన అధికమైన ప్రేమ ನಿಮಗೆ ಆತನು ದಯಪಾಲಿಸುವ ఆయన దయచేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿಯನ್ನ మనుషుల ప్రేమను ನಾವು ಎದುರು ನೋಡುವುದಾದರೆ, మనం ఎదురు చూస్తే ಯಾರಿಗೆ ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿ ಅಧಿಕವಾಗಿ ಸಿಗುತ್ತೋ, ఎవరికైతే మనుషుల ప్రేమ ఎక్కువగా ಈ ಲೋಕದಲ್ಲಿ లోకంలో ಅವರಿಗೆ ದೇವರ ಪ್ರೀತಿ ಸಿಗೋದಿಲ್ಲ. దేవుని ప్రేమ దొరకదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿಮಗೆ ಗೊತ್ತಾ, మీకు తెలుసా ఒక్కొక్కరు ಹೆಂಡತಿನ ಬಹಳ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. భార్యని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ಹೆಂಡತಿ భార్య ಗಂಡನನ್ನ ಬಹಳ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. భర్తని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. ಅವಾಗ ನಮ್ಗೆಲ್ಲ ಏನಿಸುತ್ತೆ, అప్పుడు మనకంతా ఏమనిపిస్తుంది, ನಮ್ ಗಂಡ ಯಾಕೆ ಈ ರೀತಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, మన భర్త ఎందుకు ఈ విధంగా ప్రేమించడం లేదు. ಆದ್ರೆ ಲೇಯನ ವಿಷಯದಲ್ಲೇ ನಾವು ನೋಡುವಾಗ, లేయా విషయంలో మనం చూసినప్పుడు, ಯಾವಾಗ ಯಾಕೋಬ ఎప్పుడైతే యాకోబు ಅವಳಿನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇಲ್ವೋ, ఆమెను ప్రేమించలేకపోతూ ఉన్నాడు, ಆಗ అప్పుడు ದೇವರು ಲೇಯನ ಮೇಲೆ ಅಧಿಕ ಪ್ರೀತಿ ಸುರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు లేయా మీద అధిక ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. ಯಾಕೆ ఎందుకు ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿ ದೂರವಾಗುವಾಗ ಮಾತ್ರನೇ, మనుషులకు ప్రేమ దూరమైనప్పుడే ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ನಾವು ಅಧಿಕವಾಗಿ ಕಂಡುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. దేవుని యొక్క ప్రేమను అధికంగా మనం కనుగొనగలుగుతాము. హల్లెలూయా. హల్లెలూయా. ಈಗ ನೀನು ಎತ್ಕೊಂಡು ನಿನ್ ಗಂಡ ಊಟ ಮಾಡಿಸಿದ್ರು ಅಂತ ಅನ್ಕೋ, ఇప్పుడు నేను ఎత్తుకొని నీ భర్త అన్నం తినిపించాడు అని అనుకో, ನೀನೇನ್ ಮಾಡ್ತೀಯಾ, నువ్వేం చేస్తావు, ನನ್ ಗಂಡನೇ ನನಗೆ ದೇವ್ರು, నా భర్తే నాకు దేవుడు. ಈಗೆಲ್ಲ ಸ್ಟೇಟಸ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ತಾರಲ್ಲ, ఇప్పుడంతా స్టేటస్ లో వేసుకుంటూ ఉంటాం, ಮೈ ಹಸ್ಬೆಂಡ್ ಇಸ್ ಮೈ ವರ್ಲ್ಡ್ ಅಂತ ಹಾಕ್ತಾರೆ. మై హస్బెండ్ ఈಸ್ మై ವರ್ಲ್డ్ అని ನನ್ ಗಂಡನೇ ನನ್ನ ಪ್ರಪಂಚ, నా భర్తే నా ప్రపంచము. ಆ ರೀತಿಯಾಗಿ ಆಗ್ಬಿಡುದು. ఆ విధంగా అయిపోతుంది. ಆ ರೀತಿಯಾಗಿ ಇರುವಂತ ಮಕ್ಕಳು, ఆ విధంగా ఉండబడిన పిల్లలు ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿ ಮಾತ್ರ ಹೊಂದಿರ್ತಾರೆ. మనుషుల ప్రేమను బట్టికే పొందుకొని ఉంటారు. ಯಾರಿಗೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ఎవరికైతే ఈ లోకంలో ತಂದೆಯ ಪ್ರೀತಿ ಆಗಿರ್ಬೋದು, తండ్రి ప్రేమ అయిండొచ్చు, ತಾಯಿಯ ಪ್ರೀತಿ తల్లి ಆಗಿರ್ಬೋದು, ప్రేమ అయిండొచ్చు, ಗಂಡನ ಪ್ರೀತಿ భర్త ಆಗಿರ್ಬೋದು, ప్రేమ అయిండొచ్చు, ಮಕ್ಕಳ ಪ್ರೀತಿ పిల్లల ప్రేమ అయిండొచ్చు, ಸಿಗದೆ దొరకక ತವಕಿಸ್ತಿದ್ದಾರೋ వారు తవకిస్తూ ఉన్నారు. ಅವರಿಗೆ వారికి దేవుని యొక్క ಅಗಾಪೆ ಪ್ರೀತಿ ಸಿಗುವಂತದ್ದಾಗಿದೆ. అగాపే ప్రేమ దొరికేదిగా ಆ ఉంటుంది. ಪ್ರೀತಿನ ನೀನು ಹುಡುಕಿ ಹೋಗ್ಬೇಕಾಗಿಲ್ಲ, ఆ ప్రేమ నువ్వు వెతికి వెళ్ళిన అవసరం ಆ లేదు. ಪ್ರೀತಿ ನೀನು ಹುಡುಕಿ ಹೋಗ್ಬೇಕಾಗಿಲ್ಲ, ఆ ప్రేమ నువ్వు వెతికి ಆ వెళ్ళిన అవసరం లేదు. ಪ್ರೀತಿನೇ ನೀನು ಹುಡುಕಿ ಬರುವಂತದ್ದಾಗಿದೆ. ఆ ప్రేమను నిన్ను వెతుక్కొని వచ్చేదిగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟನಂತೆ. దేవుడు లోకం మీద ఎంతో ప్రేమ నుంచి అని చూస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ಸಂಜೆ ಸಮಯದಲ್ಲಿ సాయంత్ర సమయంలో మీరు చెప్పండి, ದೇವರು ನನ್ನ ಮೇಲೆ ಹೆಸರು ಹೇಳ್ರಿ, చెప్పండి, ದೇವರು మీ పేరు చెప్పండి. ದೇವರು ಶೈಲನ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ఎంతో ప్రేమను పెట్టి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ಇಟ್ಟಿರೋಂತೆ ನಾವು, ಅಯ್ಯೋ ನನ್ನ ಮಗನಿಗೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ ನನ್ನ ಮೇಲೆ ಅಂತೀರಲ್ಲ, ಆ ತರ ನೀವ್ ಹೇಳ್ರಿ ಒಂದ್ಸರಿ ನೋಡೋಣ. నా కొడుకుకు నా మీద ఎంతో ప్రేమ అని మీరు మాట్లాడతారు కదా, ఆ విధంగా ఇప్పుడు దేవునికి ఎంతో ప్రేమ నా మీద అని చెప్పండి. ದೇವರಿಗೆ ನನ್ನ ಮೇಲೆ నా మీద ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ, ఎంతో ప్రేమ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ఒకటి తెలుసుకోవాలి, ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿ మనుషుల ప్రేమ ಸಿಗದೆ ಇರುವಾಗ దొరకనప్పుడు ನಾವು ಮನುಷ್ಯರಾಗಿರೋದ್ರಿಂದ మన మనుషులమైనందువల్ల ವೇದನೆ ಪಡೋದು ನಿಜಾನೇ, వేధింపబడడం అనేది ನೋವು సామాన్యమే, ಅನ್ನೋದು ನಿಜಾನೇ. బాధ కలగడం సామాన్యమే. ಇತರರನ್ನ ನೋಡುವಾಗ ఇతరులను చూసినప్పుడు ಅಯ್ಯೋ ಅವ್ರಿಗೆ ಆಗಿದ್ದಾರಲ್ಲ, అయ్యో వాళ్ళు ఆ విధంగా ఉన్నారే, ನಮ್ಮ ಮನೇಲಿ ಹೀಗಿದೆಯಲ್ಲ, మా ఇంట్లో ఈ విధంగా ఉందే, ಅದು ನಿಜಾನೇ. అది నిజమే. ಆದ್ರೆ అయితే ಅವರಿಗೆ ದೇವರ ಪ್ರೀತಿ ಸಿಗೋದಿಲ್ಲ, వారికి దేవుని ప్రేమ దొరకదు, ಆದ್ರೆ ನಿನಗೆ ದೇವರ ಪ್ರೀತಿ ಸಿಗುತ್ತೆ. అయితే దేవుని ప్రేమ నీకు దొరుకుతుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀನು ಎಲ್ಲಿ ಹೋದ್ರೂ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ನಿನ್ನನ್ನು ಸೋತು ಹೋಗದ ಹಾಗೆ ఓడిపోకుండా ಆತನ ಪ್ರೀತಿ ఆయన ప్రేమ ಹಿಂಬಾಲಿಸ್ತಾನೆ వెంబడిస్తూనే ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಿಂಬಾಲಿಸ್ತಾನೆ ಇರುತ್ತೆ. వెంబడిస్తూనే ఉంటుంది. ಒಂದು ವೇಳೆ ಆತನ ಪ್ರೀತಿ ಇಲ್ಲದಿದ್ರೆ ఒకవేళ ఆయన ప్రేమ లేదు ಈ అని ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. లోకంలో మనం ఉండడానికే సాధ్యం కాదు. ಯಾಕೆ ಗೊತ್ತಾ, ఎందుకు తెలుసా, ಮನುಷ್ಯರು ಕೊಡುವಂತ ನೋವಿನಿಂದ మనుషులు ఇచ్చే బాధ నొప్పి నుండి ನಾವು ಯಾವತ್ತೋ ಮರಣಿಸ್ಬಿಡ್ತೀವಿ. మనం ఎప్పుడో మరణించే వారం. ಆತನ ಪ್ರೀತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇರೋದ್ರಿಂದಲೇ, ఆయన ప్రేమ మన మీద ఉన్నందువల్లే ಮರಣದಿಂದಲೂ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡಿ, మరణము నుండి కూడా మనల్ని కాపాడి ఉంటున్నాడు. ನಮ್ಮನ್ನ ಮರಣದಿಂದಲೂ ಕಾಪಾಡಿ, మనల్ని మరణము నుండి కూడా కాపాడి ఉంటున్నాడు. ನಮ್ಮನ್ನ ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರೆ, మనల్ని దేవుడు ప్రేమించి ఉంటే ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ, ఎంత ప్రేమిస్తారు.
ಇಲ್ಲ లేదా ನನ್ನ ಗಂಡ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರೆ, నా భర్త నన్ను ప్రేమించి ఉంటే, ಇಲ್ಲ లేదా ನನ್ನ ಮಕ್ಕಳು ನನ್ನ ಪ್ರೀತಿ నా ಮಾಡಿದ್ರೆ పిల్లలు నన్ను ప్రేమిస్తే ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡಿ. ఎంతగా ప్రేమిస్తారు. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ಪರಮಗೀತೆಯಲ್ಲಿ పరమగీతంలో ಆತನ ಪ್ರೀತಿಯು ఆయన ప్రేమ ಮರಣದಷ್ಟು ಬಲವಾಗಿದೆ. మరణమంత బలము కలిగింది అని చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ಮರಣ ಹಿಡಿದ್ರೆ మరణము పట్టుకుంటే ಮನುಷ್ಯ ಸಮಾಧಿಗೆ ಹೋಗೋವರೆಗೂ ಬಿಡೋದಿಲ್ಲ. మనుషుడు సమాధికి వెళ్ళేంత వరకు కూడా అది విడిచిపెట్టదు. ಒಂದು ಸಾರಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿಬಿಟ್ರೆ, ఒక్కసారి యేసే మిమ్మల్ని ప్రేమించేస్తే ಆತನು ಅಷ್ಟೇ, ఆయన కూడా అంతే. ಅಷ್ಟು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಿಮ್ಮನ್ನ ಬಿಟ್ಬಿಡೋದಿಲ್ಲ. అంత సామాన్యంగా మిమ్మల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಆದವ್ರನ್ನ ನೋಡಿದ್ವಿ, ఈ లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళని మీరు చూసి ఉన్నారు కదా. ಇತರ ವಿಷ ಬೇಕಾದ್ರೆ ಕುಡಿತೀವಿ, విషమైన తాగుతాం మేము, ಆದ್ರೆ ಬೇರೊಬ್ಬರನ್ನ ಮದ್ವೆ అయితే మేము ఇంకొకరిని పెళ్లి చేసుకోము అంటారు. ಎಷ್ಟು ವೈರಾಗ್ಯವಾಗಿರ್ತಾರೆ ಗೊತ್ತಾ. ఎంత వైరాగ్యం కలిగి ఉంటారు. ಆದ್ರೆ ನಾನು ಅವನೊಟ್ಟಿಗೆ ಮದ್ವೆ ಆಗ್ತೇನೆ, అయితే వారితోనే నేను వివాహం అవుతాను. ಅಷ್ಟು ವೈರಾಗ್ಯ ಇರುತ್ತೆ. అంత వైరాగ్యం కలిగి ఉంటారు. ಅದೇ ವೈರಾಗ್ಯ అదే వైరాగ్యము ದೇವರಿಗೆ ಇರುತ್ತೆ, దేవునికి కూడా ఉంటుంది. ಆಮೇಲೆ ಹೇಳ್ರಿ ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರಿಗೆ ಆ ವೈರಾಗ್ಯ ಇರುತ್ತೆ. దేవునికి కూడా ఆ వైరాగ్యం ఉంటుంది. ಮರಣದಷ್ಟು ಬಲವಾದಂತ ಪ್ರೀತಿಯನ್ನ ಆತನು ನಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆమె మరణమంత బలమైన ప్రేమను ఆయన మన మీద ఉంచి ఉన్నారు. ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾದ, తన ప్రాణమునే సమర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ನಿನ್ನ ಮೇಲಿರುವಂತ ಪ್ರೀತಿಗೆ, నీ మీద ఉండబడిన ప్రేమకు, ನಿನ್ ಮೇಲಿರುವಂತ ಪ್ರೀತಿಗೆ నీ మీద ఉండబడిన ప్రేమకు ಆತನು ఆయన ಏನನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದ. ఏమి ఇస్తున్నాడు? ಈಗ ఇప్పుడు ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ మన ఇంట్లో ನಾನು ನಿನ್ನನ್ನು ತುಂಬಾ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ದಾನಮ್ಮ, నేను చాలా ప్రేమిస్తున్నాను దానమ్మ ಅಂತ ಹೇಳಿ అని చెప్పి ನಾನು ಏನ್ ಕೊಡ್ಬೋದು ಅವಳಿಗೆ. నేను ఏమి ఇవ్వచ్చు ఆమె? ಏನ್ ಒಂದ್ ಕೊಟ್ರೆ ಒಂದ್ ನೈಟಿ ಕೊಡ್ಬೋದು, ఇస్తే ఒక నైట్ ఇవ్వచ్చు, ಇಲ್ಲ ಒಂದ್ ಡ್ರೆಸ್ ಒಂದ್ ಸ್ಯಾರಿ ಕೊಡ್ಬೋದು, లేదా ఒక డ్రెస్ ఒక శారీ ఇవ్వచ్చు. ಅಮ್ಮಮ್ಮ ಅಂದ್ರೆ ಒಂದ್ ಗೋಲ್ಡ್ ಕೊಡ್ಬೋದು, అమ్మమ్మ అంటే ఒక గోల్డ్ కూడా ఇవ్వచ్చు, ಒಂದ್ ಗೋಲ್ಡ್ ರಿಂಗ್ ನಾನು ಹಾಕ್ಬೋದು, ఒక గోల్డ్ రింగ్ కూడా వేయొచ్చు. ಆದ್ರೆ అయితే ದಾನಮ್ಮ దానమ్మ ನಿನ್ ಮೇಲೆ ನನ್ ಪ್ರೀತಿ ಇದೆ ಅಂತ ತೋರ್ಸ್ಲಿಕ್ಕೆ నీ మీద ప్రేమ ఉంది అని చూపించడానికి ನನ್ ಜೀವನೇ ಕೊಡ್ತೀನಿ నా ప్రాణాన్ని నేను ఇచ్చేస్తాను ಅಂತ ಹೇಳಿಕ್ಕಾಗಲ್ಲ. ఆ విధంగా చెప్పడానికి వీలవుతుందా? ಅದನ್ನ ದೇವ್ರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ, అయితే దానికి దేవుడు ఏం ಈ చేశాడంటే, ಲೋಕದಲ್ಲಿ ನೀನ್ ಪ್ರೀತಿಯನ್ನ ಕಳ್ಕೊಂಡಿದ್ಯಲ್ಲ, ఈ లోకంలో నువ్వు ప్రేమను కోల్పోయి ఉన్నావు. ನೀನ್ ಯಾವ ಪ್ರೀತಿಯನ್ನ ಕಳ್ಕೊಂಡಿದೀಯ? నువ్వు ఏ ప్రేమను కోల్పోయి ఉంటున్నావు? ನಿಮ್ಮ ಅಮ್ಮನ ಪ್ರೀತಿ నీ ಕಳ್ಕೊಂಡಿದೀಯ, తల్లి ప్రేమను కోల్పోయావా? ನಿನ್ನ ಅಪ್ಪನ ಪ್ರೀತಿ నీ ಕಳ್ಕೊಂಡಿದೀಯ, తండ్రి ప్రేమను కోల్పోయావా? ಮಕ್ಕಳ ಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡಿದೀಯ, నీ పిల్లల ప్రేమ కోల్పోయావా? ಅಣ್ಣನ ಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡಿದೀಯ. నీ భర్త ప్రేమ కోల్పోయావా? ಆದ್ರೆ ಆ ಪ್ರೀತಿನ ತಿರುಗಿ ಕೊಡಿ.